సద్గురవే నమః. సద్గురువు అంటే ఇప్పుడు ప్రాణంతో ఉన్నటువంటి వాడు. మద్గురువు అంటే శరీరం వదిలేసిన వారిని మద్గురువు అంటారు. సద్గురువు అంటే ఇప్పుడు శరీరంతో నిలబడ్డటువంటి వారిని సద్గురువు అంటారు. అయితే సద్గురును సేవించడానికి మహా గొప్ప కష్టసాధ్యం. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిండు. అయితే జ్ఞానం దగ్గరికి పోయి వారికి దండాప్రాయాలు చేసి సేవలు చేసి జిజ్ఞాసతోటి అంటే ఎంతో వినయంతో వారిని మనం ప్రాధేయపడ్డట్టయితే భగవంతుని యొక్క తత్వము వారు నీకు ఉపదేశిస్తారు అనేటటువంటిది విషయము శ్రీకృష్ణ భగవానుడు అర్జున రూపంలో మనందరికీ సమర్పించిండు. శక్నోతి హైవ యక్షోడుం రాక్షసీ రవిమోక్షయత్ క్రామక్రోధో భవం వేగం సంయుక్త సుఖీ నరః. ఈ శ్లోకం ఒక అర్థం ఏంటంటే ఈ దేహం ఉన్నప్పుడే క్రామము, క్రోధము, లోభము ఇవన్నీ వదిలివేసే అట్టివాడు యోగి అంటే ఒక పండితుడని చెప్తాడు. అంటే దేహం ఉన్నప్పుడే క్రామ క్రోధాలన్నీ కోపాలన్నీ వదులుకొని అందరినీ పరమాత్మ స్వరూపంగా చూసినట్టయితే అతన్ని గొప్ప యోగి అంటే మంచి బుద్ధిమంతుడని 10 మంది చెప్పుకుంటారు అనేటటువంటి భావన ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటి సంకల్పం. జై శ్రీకృష్ణ.